నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ అనే ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, కుబేరుని వారసులండి తులారాశి వారు. ఎంత అద్భుతమైనటువంటి రాశి. తులారాశి అంటేనే ఒక అద్భుతమైనటువంటి రాశి. మీరు నిజంగా తులారాశిలో కనుక మీరు జన్మించినట్టయితే, మీ జీవితంలో ఎన్నడూ సంపాదించని సంపాదన మీరు 2034 లోపు సుమారుగా 50 నుండి 100 కోట్లు సంపాదిస్తారు. 100 కోట్లు అంటే నెగెటివ్‌గా తీసుకుంటున్నారు. సరే, నేనే తగ్గుతున్నానులేండి. నా ఆలోచన ఏంటంటే 100 కోట్లు సంపాదిస్తారు, కానీ 50 కోట్లైనా సంపాదిస్తారని చెప్తున్నాను. మీరు ఆలోచించే స్థాయికి నేను దిగి వస్తున్నాను. నా ఆలోచన వేరు, నేను చెప్పింది వేరు, మీరు సంపాదించేది వేరు. కానీ కొంచెం మిడిల్‌గా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు వాళ్ళు ఓ 50 కోట్ల వస్తలే నేను సంపాదించగలుగుతాను ఒక కాన్ఫిడెంట్‌లో ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను. తులారాశి వారు ఎక్సలెంట్ రాశి అండి తులారాశి. మీరు తులారాశిలో జన్మించినట్టయితే 2034 సంవత్సరం సుమారుగా 100 CR, కనీసం 50 CR అయినా సంపాదిస్తారు. ఎందుకంటే తులారాశి వారికి 2019వ సంవత్సరం నుండి వాళ్ళు రన్వే మీద పరుగులు పెడుతూ ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యారు. టేక్ ఆఫ్ అయ్యి కోట్లు సంపాదించి 50 కోట్లు సంపాదించి మరీ ల్యాండ్ అవుతున్నారు. 2034 లోపు ల్యాండ్ అవుతున్నారు. వీళ్ళకి ఇక తిరుగులేదండి. ఆకాశమే హద్దురా అంటారు చూసారా. నువ్వు మేఘాల నుంచే వెళ్తున్నావు, నీకేం అడ్డం వస్తుంది. నంబర్ 1 పొజిషన్లో వెళ్తూ ఉంటావు, ఇంకా నీకు తిరుగులేదు జీవితం. నేను ఏది చెప్పినా సుమారుగా 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తారు తులారాశి వారు అంటే నమ్మట్లేదండి. ఎందుకంటే ఈ మాట వాల్యూ లేదు, అసలే ఉండదు. మాటకు వాల్యూ ఉండదండి. అదే మాటను పుస్తకాల్లోకి ఎక్కిసి ప్రింట్ కొడితే అప్పుడు దానికి వాల్యూ పెరుగుతుంది. అంతే కదా. మాటకు వాల్యూ ఉండదు. ప్రింట్ ఇప్పుడు నేను ఊరికే చెప్పిన దానికి వాల్యూ ఉండదు. అదే పుస్తకాలలో గ్రంథాలు రాసి పెడితే దానికి వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక డాక్టర్ ఏం చేశాడంటే, డాక్టర్ను ఒక అతను తెలిసిన వాడే కదా అని చెప్పేసి ఫోన్ కొట్టాడు. ఫోన్ కొట్టి, డాక్టర్ గారు, నేను పలానా వ్యక్తిని, మీకు రోజు నా దగ్గర కూరగాయలకు వస్తారు కదా, నేను అతన్నే, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, ఫీవర్ బాగా వచ్చింది, వాడికి ఏదైనా మెడిసిన్ రాసి నాకు పెట్టండి అంటే టక్కున రాసి సంతకం ప్రిస్క్రిప్షన్ రాసి ఫలానా ట్యాబ్లెట్ వేసుకో, లేదంటే మెడికల్ షాప్ కాడికి వెళ్ళు, నాకు ఒకసారి ఫోన్ చేసి నేను చెప్తాను, ఆ మెడిసిన్స్ కరెక్ట్గా వాడు అంటే మంచిది సార్, మంచిది డాక్టర్ గారు వదిలేస్తారు. దానికి ఫీజు గిట్లా ఏం లేదండి. ఎందుకంటే నోటి మాటకు విలువ ఉండదు కదా, ఫీజు ఏమి ఉండదు, తెలిసిన వాడు కాబట్టి. అదే ఆ డాక్టర్ వచ్చి నీకు నేను మంచి చేశాను కదా అని చెప్పేసి 1 కేజీ కూరగాయలు ఉచితంగా ఇవ్వమని చెప్పండి, ఇవ్వడు. ఎందుకంటే అది ప్రోడక్ట్ రూపంలో ఉంది. విలువ, వస్తువుకు విలువ ఉంటుంది, కానీ మాటకు విలువ లేదు. అతను చేసింది 100% ఫ్రీ సర్వీస్ చేశాడు, మరి ఇతను ఇవ్వచ్చు కదా. నాకు 5 కేజీల కూరగాయలు నేను డబ్బులు ఇవ్వను అంటే ఇస్తాడా? ఇవ్వడు. ఏమున్నా సార్, అది ఉట్టి మాటే కదా, కానీ ఇక్కడ నా వస్తువులు కదా అంటాడు. అంటే వాస్తవానికి ఏంటంటే, నేను సుమారుగా 2034 సంవత్సరం లోపు తులారాశి వారు 100 కోట్లు సంపాదిస్తారంటే దీనికి విలువ లేదు. నిజంగా సంపాదించిన వాళ్ళని చూపెడితే వాటికి విలువ అండి. చెప్తున్నానండి, విషయం మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా తులారాశి వారు భూప్రపంచంలో, భూమండలంలో మీరు ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో మీ పేరు బలాన్ని పెంచుకొని చూడండి. ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొడతారు. ఎస్, నేను చెప్పేది నిజం, అక్షరాల నిజం. ఎందుకంటే మంచి టైంలో ఉన్నారు. మంచి టైము, అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చింది. అప్పుడు మీరు ఎందుకంటే మీరు భయపడేది, చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. మీరు కోట్లకు పడగలుగుతారు, కోటీశ్వర్లుగా చాలా పొందుతారు. రాసి పెట్టుకోండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది కాదు, రాసి పెట్టుకోండి. నిజమైన తర్వాత నన్ను వచ్చి కలవండి. మళ్ళీ మీరు చేయవలసింది ఒకటేనండి, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం డిగ్రీస్లో చేంజ్ చేసుకోండి. అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనాలని అందుకే నేను క్వశ్చన్ చేస్తున్నా. తులారాశి వారికి మంచి రాజయోగం పట్టబోతుంది, అదృష్ట యోగం పట్టబోతుంది. దీన్ని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అందరికీ రాదండి, ఇలాంటి టైం అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అది ఇప్పుడు మీకు వచ్చింది. మీరు బాగుపడండి, 10 మందిని బాగుపరచండి. నేను చెప్పేది అది. మీరు కనుక తులారాశిలో పుట్టినట్టయితే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుని పేరును రోజు ప్రాక్టీస్ చేసి కోరుతూ రాస్తూ మీరు కష్టపడి బ్రతకండి. మీకు తప్పకుండా మీకు మంచి విజయం అనేది కూడా చేకూరుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.